వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలన్నారు. రప్పా రప్పా వద్దంటూనే రచ్చరాజేశారు. పైగా ఎవడొస్తాడో రన్రా అంటూ సవాల్ చేశారు. అంత పెద్ద డైలాగులు పేల్చిన ఆ నేత లిక్కర్ స్కామ్ కేసులో ఏకంగా ఓ ఎంపీ అరెస్ట్ అయినా నో వైలెన్స్ ఓన్లీ సైలెన్స్ అంటున్నారు. ఇంతకు పేర్ని నాని ఎందుకు సైలెంట్గా ఉంటున్నట్టు? పరారీలో ఉన్నారని టీడీపీ చెప్తున్నా ఆయన రియాక్షన్ ఏది? అసలు పేర్ని నాని ఎక్కడా? మరోసారి పేర్ని నాని సెంట్రిక్ గా ఇంట్రెస్టింగ్ డిస్కషన్. లిక్కర్ కేసులో ఎంపీ అరెస్ట్ పై మాట్లాడని పేర్ని నాని. రప్పారప్ప కేసుతో పరారీలో ఉన్నారంటున్న టీడీపీ విమర్శలకు పేర్ని నాని రియాక్షన్ ఏది? అరెస్ట్ చేస్తారని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? పార్టీ ఓడినా పవర్లో లేకున్నా ప్రతి విషయంలో అధినేత గొంతై పార్టీ తరపున వాయిస్ వినిపిస్తూ నిత్యం లైమ్ లైట్ లో ఉంటూ వస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తన సొంత నియోజకవర్గమే కాదు, పార్టీలో ఏ నేతకు కష్టం వచ్చినా కేసులతో జైలుకు వెళ్లినా వారికి అండగా నిలుస్తున్నారు. కొడాలి నాని అనారోగ్యం కారణంగా గుడివాడ పార్టీ యాక్టివిటీలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పామర్రు, అవనిగడ్డ వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. ఊరికే రప్పారప్పా ఏంటి, కన్ను కొడితే చీకట్లో పనైపోవాలి అంటూ మాట్లాడి పెద్ద రచ్చకే దారితీశారు. మహా అయితే అరెస్ట్ చేస్తారు, 4 రోజులు జైల్లో ఉంటాను, ఏమవుతుందంటూ కూడా గట్టిగానే మాట్లాడారు పేర్ని నాని. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సైలెంట్ అయిపోయారు. ఏ చిన్న విషయమైనా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ తరపున వాయిస్ వినిపించే పేర్ని నాని లిక్కర్ స్కామ్ కేసులో ఏకంగా పార్టీ ఎంపీ అరెస్ట్ అయినా అధినేత పేరు ఛార్జిషీట్లో ప్రస్తావించినా ఎక్కడా మాట్లాడడం లేదు. ఎంపీ మిథున్ రెడ్డి విచారణ, అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన అగ్ర నేతలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా నేతలంతా మద్దతుగా వచ్చినా పేర్ని నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అరెస్ట్ భయంతో పేర్ని నాని పరార్ అయ్యారని, అజ్ఞాతంలోకి వెళ్లారు అని టీడీపీ విమర్శలు చేస్తోంది. అయినా పేర్ని నాని రియాక్ట్ కావడం లేదు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు కావడంతో పామర్రు పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అంటున్నారు. పైగా ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టుకెళ్లారు. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు పెట్టారని, ఆ కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. మరో 2 రోజుల వరకు పేర్ని నాని విషయంలో ఎలాంటి చర్యలు వద్దంటూ కోర్టు ఆదేశించడంతో కాస్త రిలాక్స్ అయ్యారట. అయినా ఆయన ఇప్పట్లో మీడియా ముందుకు రావడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. 2 రోజుల తర్వాత కోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి పేర్ని నాని రియాక్షన్ ఉండొచ్చు. అయితే పేర్ని నాని కామెంట్స్ పై టీడీపీ నేతలు సీరియస్ గా ఉన్నారట. జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక భర్త రాముపై దాడి చేయించింది లోకేష్ అంటూ ప్రచారం చేయాలన్న ఆడియోతో పాటు రప్పారప్ప కామెంట్స్ పై కూడా లీడర్లు ఆగ్రహంతో ఉన్నారట. రేషన్ బియ్యం కేసులో వదిలేయడంతో పేర్ని నాని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని టీడీపీ భావిస్తోందట. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఎక్కడ ఉన్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. బందరు నుంచి ఆయన హైదరాబాద్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారట. పేర్ని కోసం పోలీసులు వెతుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధిష్టానమే పేర్ని నానిని సేఫ్ జోన్లో ఉంచిందన్న ప్రచారం కూడా నడుస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో పేర్ని నాని పరార్ అయ్యారని టీడీపీ అంటోంది. దీంతో బందరు రాజకీయం మరోమారు వేడెక్కింది. వైసీపీ నేతలు కూడా పేర్ని నాని ఎపిసోడ్పై స్పందించడం లేదు. అయితే పార్టీ తరపున ప్రతి విషయంలో వాయిస్ వినిపించే పేర్ని నాని కూడా అరెస్ట్ అయితే పార్టీ వాదనేంటో బలంగా ప్రజల్లోకి వెళ్లడం కష్టమని భావిస్తోందట వైసీపీ. అందుకే కేసుల విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకు పేర్ని నాని పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారట. అరెస్ట్ అయ్యాక బెయిల్ రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందస్తు బెయిల్ కోసమే ట్రై చేస్తున్నారట. దమ్ముంటే ఎవరొస్తారో రండి, అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన పేర్ని నాని ఇప్పుడు ఎందుకు పరారయ్యారని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఇప్పుడున్న కేసుల్లోనే కాదు, భవిష్యత్తులోనూ జాగ్రత్తగా మాట్లాడకపోతే పేర్ని నానికి కేసుల బెడద తప్పదన్న టాక్ వినిపిస్తోంది.
క్యాడర్లో జోష్ నింపే క్రమంలో టంగ్ స్లిప్ అయితే ముఖం చాటేయాల్సి వస్తుందని, ఇప్పుడు పేర్ని నాని అదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆయనపై నమోదైన కేసులపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో, పేర్ని నాని ఎప్పుడు మీడియా ముందుకు వస్తారో చూడాలి మరి.